2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 55,435 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరవర ట్రోడ్రమాల జనార్దన్ దాట్రాజ్కు 36,532 ఓట్లు, స్వతంత్ర పార్టీ అభ్యర్థి నిమ్మక జయరాజుకు 26,044 ఓట్లు, సిపిఐఎం అభ్యర్థి కోలక లక్షణమూర్తికి 5,689 ఓట్లు, స్వతంత్ర పార్టీ అభ్యర్థి పాలక రంజిత్ కుమార్కు 2,626 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్రమిల్లి ఇంద్రసేన వర్ధన్కు 2,594 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్ వీరవర ట్రోడ్రమాలపై 19,083 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 74,527 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్ వీరవర ట్రోడ్రమాలకు 47,925 ఓట్లు, సిపిఐఎం పార్టీ అభ్యర్థి అవినాష్ కుమార్ కోలకు 8,605 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి నిమ్మక జయరాజుకు 4,204 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిమ్మక సింహాచలంకు 2,204 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్ వీరవర ట్రోడ్రమాలపై 26,602 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.